సరే. సో, మళ్ళీ జాయిన్ అవుతున్నారు. మీకు అలవాటయిపోయింది. మధ్యలో కనెక్షన్ కట్ అవుద్దని మీకు తెలుసు గదా! రైట్. సరే. సో, షేర్ ద స్క్రీన్. సరే. సో, జస్ట్ లెట్ అస్ వెయిట్ ఫర్ 1 ఆర్ 2 మినిట్స్. వేరే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు గదా! ఆల్మోస్ట్ జాయిన్ అయిపోయారు. ఓకే. గుడ్. సరే. ఫైన్. ఓకే. సరే. సో, యూ హ్యావ్ సమ్ రఫ్ ఐడియా నౌ హౌ ఇట్ గోస్ ఆన్. సో, ఇక్కడ మనకి ఎండింగ్‌లోకి వచ్చేసరికి ద వేవ్ వాస్ హావింగ్ నెగెటివ్ వాల్యూస్ కూడా కాబట్టి వేర్ ఈస్ దిస్ గాన్? యాహ్! ఒక్క నిమిషము. వేర్ ఈస్ ద మౌస్? ఓకే. రైట్. యాహ్! సో, ఇచ్చిన వేవ్‌లో వేర్ ఈస్ దిస్ గాన్? ఇక్కడ ఈ లాస్ట్ పల్స్ విషయానికి వచ్చేసరికి వేవ్ ఫామ్ కాస్త నెగిటివ్‌లోకి వెళ్ళిందని ఫీల్ అయ్యాం కాబట్టి వాట్ వి క్యాన్ డూ ఈస్ ఇక్కడ గీసేటప్పుడు లాస్ట్ పల్స్ గీసేటప్పుడు మనము రెఫరెన్స్ పల్స్ ఇంత లావుగా ఉంది, సమ్ అమౌంట్ ఆఫ్ థిక్నెస్ తో ఉంది, అక్కడ కానీ నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు అది కాస్త ఇంకా తగ్గించవచ్చు. అది మరీ లావుగా కాకుండా ఇంకొంచెం సన్నగా వచ్చినట్టుగా మనం పల్స్ గీసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సంథింగ్ లైక్ దట్. సో, మొత్తాన్ని చెప్పదలుచుకుంది ఏంటంటే పాజిటివ్ గా ఉండి చాలా ఎక్కువ హైట్ ఉన్నప్పుడు బాగా ఎక్కువ లావుగా పల్స్ ని గీస్తున్నాం. నెగిటివ్ గా ఉండి నెగిటివ్ గా ఉన్నప్పుడు మనము ఆ పల్స్ ని మరీ నారోగా బాగా సన్నగా గీస్తున్నాం. ఓకే, దట్ ఇస్ ద బేసిక్ థింగ్ యూ కెన్ థింక్ ఆఫ్ ఇన్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్. ఓకే, రైట్. సిమిలర్లీ కమింగ్ టు ద పల్స్ పొజిషన్ మాడ్యులేషన్, ఇంకా కొంచెం సేపటి ఇది అయిపోద్ది థియరీ, దెన్ యూ కెన్ జస్ట్ ప్రొసీడ్. సో, మళ్ళీ ఇక్కడ ఏం చేద్దాము, రెఫరెన్స్ కోసము ఐ విల్ డ్రా ద పల్సెస్. రెఫరెన్స్ పల్సెస్ గీస్తున్నా. ఓకే, సో రెఫరెన్స్ పల్సెస్ గీస్తా ఫస్ట్. ఆల్ ఆర్ ఆఫ్ ఈక్వల్ హైట్ అలా గీసుకుందాం. ఈక్వల్ హైట్ ఈక్వల్ విడ్త్ తో గీస్తున్నా ఫస్ట్. సో ఇలా గీసుకున్నాం. ఇప్పుడు ఈక్వల్ హైట్ ఈక్వల్ విడ్త్ తో గీసాం కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఎ మినిట్, లెట్ మీ సీ వెదర్ రికార్డింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఆర్ నాట్. ఓకే, అవుతోంది. సరే, మంచిది. యా, సరే. సో ఇప్పుడు ఇవి రెఫరెన్స్ పల్సెస్ కోసం గీసాను. ఇప్పుడు పల్స్ పొజిషన్ మాడ్యులేషన్ మనం ఏం చేయొచ్చు అంటే, మనకి ఎప్పుడైతే యాంప్లిట్యూడ్ పాజిటివ్ ఉందో అప్పుడు రైట్ సైడ్ కి షిఫ్ట్ చేయి. ఒకవేళ యాంప్లిట్యూడ్ నెగిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేయి. ఒకవేళ యాంప్లిట్యూడ్ 0 ఉంటే అసలు ఎటు షిఫ్ట్ చేయకు, అలా అనుకుందాం సపోజ్. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ కొంచెం ఉంది. ఓకే, ఒరిజినల్ వేవ్ సంగతి మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ. ఓకేనా? ఒరిజినల్ వేవ్ లో యాంప్లిట్యూడ్ ఏదో కొంత ఉంది. ఆ కొంత ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ సిగ్నల్ ని కొంచెము రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తా. అంటే రెఫరెన్స్ పొజిషన్ నుంచి కొంచెం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తా నేను. లెట్ మీ టేక్ సమ్ డిఫరెంట్ కలర్. ఓకే, సో కొంచెం షిఫ్ట్ చేసి, అంటే వేవ్ థిక్నెస్ మార్చట్లేదు నేను, పల్స్ యొక్క థిక్నెస్ మార్చట్లేదు, పల్స్ యొక్క హైట్ మార్చట్లేదు, కేవలం కొంత జరిపాను. కొంత అంటే ఎంత అంటే సంథింగ్ ప్రపోర్షనల్ టు ద హైట్ ఆఫ్ ద ఒరిజినల్ సిగ్నల్ అనమాట. అది ఎంత పాజిటివ్ ఉందన్న దాన్ని బట్టి కుడివైపు జరిపాను రెఫరెన్స్ నుంచి. ఓకేనా? రెఫరెన్స్ అనేది ఎర్ర లైన్, వర్టికల్ రెడ్ లైన్ నుంచి ఈ గ్రీన్ వర్టికల్ అనేది కొంచెం పక్కకు జరిగింది, అది మీరు గమనించాలి. తర్వాత ఇక్కడ సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి ఇక్కడ మీరు గమనిస్తే హైట్ కాస్త ఎక్కువ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని కాస్త బాగానే కుడివైపుకి జరుపుతా, కాస్త ఎక్కువ జరుపుతా కుడివైపుకి. ఓకేనా? మళ్ళీ పల్స్ విడ్త్ మార్చను, పల్స్ హైట్ మార్చను. ఓకే, కాకపోతే ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఎంత జరిగింది అది 1 అందాం, ఇక్కడ ఎంత జరిగింది అది 2 అందాం. సో 2 ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఇక్కడ. అంటే 2 అనే దగ్గర ఎక్కువ జరిగింది, 1 అనే దగ్గర తక్కువ జరిగింది అన్నమాట ఇక్కడ. అది నా ఉద్దేశం. ఓకేనా? ఈ 2 గ్రేటర్ దెన్ 1 అంటే అర్థం అది. ఓకే, సో యా, సో లెట్ మీ జస్ట్ పుట్ దిస్ బ్యాక్ సైడ్ స్క్రీన్ లాగా. ఓకే, యా, సో రైట్. సరే, తర్వాత ఇంకా ఇక్కడ మాక్సిమం హైట్ ఉంది మనకి. ఇక్కడ ఇది విడ్త్ ఇక్కడ మాక్సిమం ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ మాక్సిమం హైట్ ఉండడం వల్ల వచ్చింది. రైట్, ఈ వేవ్ లో ఇక్కడ మాక్సిమం హైట్ ఉండడం వల్ల వచ్చింది. సో ఇక్కడ గీసేటప్పుడు మనము చాలా ఎక్కువగా ఆల్మోస్ట్, ఓకేనా, చాలా ఎక్కువగా మనము దాన్ని పల్స్ ని షిఫ్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇది షిఫ్టింగ్ ఎంత జరిగింది అంటే ఇది 3 అనుకుందాం. సో 3 దగ్గర జరిగిన షిఫ్ట్ అనేది 2 దగ్గర జరిగిన షిఫ్ట్ కన్నా ఎక్కువ అట్లా. సరే, ఇంకా లాస్ట్ దానికి వస్తేనేమో అక్కడ నెగిటివ్ వాల్యూ ఉంది. సో ఈసారి ఏం చేద్దామంటే పల్స్ ని మనము ఎడం వైపుకి జరుపుదాం, కుడివైపు జరిపే బదులు ఎడం వైపుకి జరుపుదాం కొద్దిగా. ఓకేనా? ప్రపోర్షనల్ టు అక్కడ ఎంత నెగిటివ్ ఉందన్న దాన్ని బట్టి అలా అనమాట. అంటే ఇక్కడ ఎంత షిఫ్ట్ అయిందంటే ఇగో ఇంత షిఫ్ట్ అయింది. ఓకే, దిస్ మచ్ షిఫ్టింగ్ జరిగింది.
అలా. సో దిస్ ఈస్ ద బేసిక్ థియరీ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, సో వీటిని మనము ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం. సో లెట్ us కమ్ డౌన్ టు ద ప్రోగ్రామ్స్. ఓకే, సో లెట్ మీ జస్ట్ గో అండ్ ఓపెన్ దిస్. సో ఇది ఓపెన్ చేస్తున్నా. ఎక్కువ టైం ఏం పట్టదు ప్రోగ్రామ్స్కి, బట్ ద థియరీ తెలియడం అనేది కూడా ఇంపార్టెంట్, అందుకోసమే చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నేను సడన్గా ఇక్కడ ఈక్వేషన్ రాస్తా, నువ్వు మళ్ళీ డౌట్ ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటావు, మళ్ళీ సమస్య, అందుకని. ఓకేనా, సో అప్పుడు చెప్పే బదులు దెన్ ఐ హావ్ ఆల్రెడీ డన్ దట్, రైట్. ఇది తీసుకుంటున్నా. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు ఇదే ప్రోగ్రాము ఆక్టేవ్లో కూడా రన్ అవుతుందని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఒకసారి లెట్ మీ షో యూ. కొన్ని కమాండ్స్ తప్ప మ్యాక్సిమం అన్ని కమాండ్స్ అక్కడ కూడా వర్క్ అవుతాయి. సో ఒకసారి సెలెక్ట్ చేసుకొని మీరు ఇంటర్నెట్లో ఆన్లైన్ కమింగ్ ఆన్లైన్ ఆక్టేవ్ అని కొడితే వస్తుంది. ఇట్ వస్తుంది. సో ఇలా ఉంటుంది. ఇది ఫ్రీనే, ఓపెన్ అవుద్ది తొందరగానే. తొందరగా ఓపెన్ అయిపోయింది. మ్యాట్లాబ్ పట్టినంత టైం పట్టదు. ఓకేనా, ఇది కొంచెం ఫాస్ట్గానే ఓపెన్ అవుద్ది, ఫాస్ట్గా కూడా రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఫైల్ నేను నిన్న మీకు క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి కాబట్టి ఇక్కడ ఇందులో రన్ చేసి మీకు క్వశ్చన్ పేపర్ తయారు చేశాను అనమాట. సేమ్ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా ఉంది. సో ఇప్పుడు రన్ అని కొడుతున్నా. మీకు ఇలా ఫైల్ క్రియేట్ చేసుకొని చేయొచ్చు, లేదా ఒక్కొక్క లైన్ టైప్ చేయాలంటే ఇగో ఇక్కడ కింద భాగంలో ఇప్పుడు మౌస్ పెట్టిన దగ్గర గమనించండి, కర్సర్ బ్లింక్ అవుతోంది కింది భాగంలో. ఓకే, కింది భాగంలో కర్సర్ బ్లింక్ అయిన దగ్గర మీరు 1 లైన్ టైప్ చేసి కూడా చూసుకోవచ్చు. ఓకే, లేదంటే ఇట్లా ఫైల్లో పెట్టుకొని, ఓకే, ఇక్కడ ఫైల్కి ప్లస్ అనే సింబల్ ఉంది, గమనించండి, క్రియేట్ ఎంప్టీ ఫైల్, అలా క్రియేట్ చేసి అందులో ఇలా పెట్టుకోవచ్చు అనమాట ప్రోగ్రామ్ని. ఓకే, కాకపోతే ఇక్కడ ఎఫ్వి టూల్ అనే కమాండ్ లేదు ప్రస్తుతము. ఎఫ్వి టూల్ కమాండ్ నేను ఇందులో రాయలేదు. ఓకేనా, అంటే అది రన్ కావాలంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ సమ్ సపరేట్ ప్యాకేజ్ కైండ్ ఆఫ్ థింగ్. సో అది తప్ప వేరే అంతా కోడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అక్కడ రాసినట్టు ఇక్కడ రాసాము. లెట్ మీ జస్ట్ రన్ అండ్ షో యూ. ఓకే, రన్ చేస్తున్నాను, తొందరగానే రన్ అవుద్ది, మరి ఎక్కువ టైం. ఓకేనా, సో మన అన్ని సిగ్నల్స్ వచ్చేసాయి ఫాస్ట్గానే. ఓకేనా, ఓకే, సో ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్, తర్వాత క్యారియర్ సిగ్నల్, ఆ తర్వాత మాడ్యులేటెడ్ సిగ్నల్, అట్లా అనమాట. ఓకే, సరే అయితే now let me just go to the MATLAB thing and I will show you over here. Okay, so దీన్ని కాపీ చేసుకున్నా. సరే, మీకు ఇక ఎఫ్ఎం థియరీ నేను చెప్పలేదు, బట్ ఐ థింక్ యూ నో ఇట్ లిటిల్ బిట్. చక్క మనము వేవ్స్ రాసేద్దాం. నేను ఇప్పుడు ఇక్కడ నిన్న మీరు గమనించారు, ఇక్కడ n = 300 పెట్టినప్పుడు నాకు 3 పీరియడ్స్ వచ్చాయి. ఆ వేవ్ ఫామ్ ఎన్నిసార్లు ప్రింట్ అయింది? ఇప్పుడే బొమ్మలో చూసాను, 3 టైమ్స్ కదా. 3 టైమ్స్. ఎందుకు 3 టైమ్స్ వచ్చింది? అది ఏమైనా ఐడియా ఉందా? వై ఇట్ కేమ్ 3 టైమ్స్? n = అట్లా చెప్పకూడదు. ఇది ఎందుకు అంటే అది ఎందుకంటే ఇది అన్నట్టుగా ఉంది నువ్వు చెప్పే ఆన్సర్. ఇది ఎందుకు వచ్చిందంటే అందువల్ల అంటావు, అది ఎందుకు వచ్చిందంటే ఇందువల్ల అంటావు. అలా కాకుండా అసలు అది ఎందుకు అలా వస్తుంది, లెట్ us try to see. ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏమవుతుందో. మనము శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ 2000 పెట్టుకున్నాం, సరేనా? శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ 2000 పెట్టామా? మన ఒరిజినల్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఎంత? 20 మాత్రమే. సో ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంది? ఎఫ్ఎం కన్నా ఎఫ్ఎస్ ఎంత ఎక్కువ ఉంది చెప్పండి? ఎఫ్ఎం కన్నా ఎఫ్ఎస్ 100 టైమ్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు రైట్ 100 టైమ్స్ ఉంది. ఓకేనా, సో ఇప్పుడు అందుకనే నేను ఇక్కడ 100 పెట్టుకున్నాను అనుకో, నాకు ఎగ్జాక్ట్లీ 1 కంప్లీట్ పీరియడ్ ఆఫ్ ఎఫ్ఎం వచ్చేస్తోంది. మీకు ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? అట్లా చెప్పగలగాలి. అంటే నువ్వు మ్యాథమెటికల్ గా ఆ నెంబర్స్ యొక్క ప్రాముఖ్యత నీకు అర్థం కావాలి. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక ముఖ్య విషయము, చాలా మంది పట్టించుకోరు. 1 to 100 అనుకున్నాం కానీ మనము 1 to 100 పెట్టాలా, 0 to 100 పెట్టాలా, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఓకేనా, ఇవి చిన్న చిన్న విషయాలు అనిపిస్తే కానీ అక్కడ కూడా మనం కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఓకేనా, సిగ్నల్ రాసేటప్పుడు ఒక వాల్యూ ఎక్కువ రాస్తున్నామా, ఒక వాల్యూ తక్కువ రాస్తున్నామా, అవి కూడా ఇంపార్టెంటే. ఒకసారి మనం ఆలోచిద్దాం ఏమవుతుందో. నేను 0 to 100 అని పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, ఒకసారి లెట్ మీ షో. యాక్చువల్లీ మనం ఇక్కడ 101 శాంపుల్స్ తీసుకున్నట్టు 0 నుంచి 100 వరకు ఎన్ని నెంబర్లు ఉన్నాయి చెప్పండి? 0 to 100 అంటే ఎన్ని నెంబర్స్? 101 ఉన్నట్టు. 101 ఉన్నట్టు. సో అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఒకసారి చూద్దాం.
లెట్ మీ పుట్ ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ లో n = 0 పెట్టాను అనుకో నాకు sin ఆఫ్ 0 అని వస్తుంది. sin 0 వాల్యూ ఎంత? 0 ఓకే ఓకే బాగా చెప్పావు. తర్వాత నెక్స్ట్ చూడు మళ్ళీ నేను లాస్ట్ కి n = 100 అని పెడతా. 100 అని పెట్టినప్పుడు ఏమవుతుంది ఒకసారి చూడండి. fm వాల్యూ ఏమో 20, fs వాల్యూ ఏమో 2000. సో 20/2000 అంటే ఈ fm/fs అనేది 1/100 అని వచ్చింది. నువ్వు ఇంటూ 100 అని రాస్తున్నావు. సో 100 కట్ అవుతాయి కదా. ఏముంటది 2π ఉంటది. అంటే sin 2π అంటే ఎంత మళ్ళీ 0. ఓకే అంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఏమవుతుంది ఒకసారి లెట్ us try to understand. ఒక్కసారి ఇక్కడ నేను ఇక్కడ గీసి చూపిస్తాను. నువ్వేం చేస్తున్నావు అంటే ఫస్ట్ 0తో స్టార్ట్ చేసావు. ఓకే లెట్ మీ చేంజ్ ఏ కలర్. ఓకే నువ్వు 0తో స్టార్ట్ చేసావు, సైన్ వేవ్ గీస్తున్నట్టు అయింది. ఓకే అంటే నువ్వు కంటిన్యూస్ సైన్ వేవ్ కాదు, అది బేసిక్ గా అది డిస్క్రీట్ సైన్ వేవ్ అంతే కదా. n = 0 1 2 అన్నప్పుడు ఏంటి బేసిక్ గా నువ్వు ఇట్లా అన్నమాట. ఓకే ఓకే ఇట్లాంటివి అన్ని తీసుకుంటున్నావు. ఓకేనా. అయితే లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే నువ్వు ఈ పాయింట్ ని మళ్ళీ ఎక్స్ట్రా తీసుకుంటున్నావు. ఈ లాస్ట్ మళ్ళీ నువ్వు 2π అన్నావు కదా, అంటే 0 తీసుకున్నావు 360 కూడా తీసుకుంటున్నావు డిగ్రీస్ లో మాట్లాడుకుంటే. ఓకేనా. సో ఇన్ఫాక్ట్ నువ్వు ఈ లాస్ట్ పాయింట్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు 1 ఫుల్ పీరియడ్ అన్నప్పుడు 1 ఫుల్ పీరియడ్ అని ఎప్పుడైతే అన్నప్పుడు యూ నీడ్ నాట్ కన్సిడర్ దట్ లాస్ట్ పాయింట్. అర్థమైందా? అంటే ఇట్ ఈస్ లైక్ ఓపెన్ ఇంటర్వెల్ అని ఫీల్ అవ్వచ్చు. అంటే యూ క్యాన్ ఇన్ఫాక్ట్ టేక్ ఫ్రమ్ 0 to 99 ఇట్ సెల్ఫ్. అర్థమైందా ఈ పాయింట్? మళ్ళీ నెక్స్ట్ వేవ్ గీసేటప్పుడు యూ క్యాన్ సే 100 నుంచి 199 అని చెప్పొచ్చు. అంటే తర్వాత ఇంకొక వేవ్ ఇలా గీదలుచుకున్నావు అనుకో. ఓకేనా. అప్పుడు ఓకే 100 నుంచి 199 దాకా గీస్తున్నా అలా నువ్వు ఫీల్ అవ్వచ్చు. ఓకేనా. రైట్. సో లెట్ మీ జస్ట్ యూజ్ దట్ నౌ. సరే ఇప్పుడు నేను ఇక్కడ ఇది పెట్టుకున్నాను. ఆ తర్వాత మీకు కొన్ని చిన్న విషయాలు తెలుసు. అంటే ఎట్లాంటివి అంటే ఇక్కడ నేను యూజర్ ఎంటర్ చేసేటట్టుగా ఇవ్వలేదు. ఎఫ్ఎం నేనే ఫిక్స్డ్ 20 అని పెట్టాను. అలా కాకుండా నువ్వు యూజర్ని అడగాలనుకో ఎఫ్ఎం వాల్యూ మీరే ఎంటర్ చేయండి. అప్పుడు మనం ఇలా రాయొచ్చు. ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఎంటర్ ద మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా. ఇలా మనము యూజర్ని అడగవచ్చు. ఓకేనా. నేను నిన్న మీకు చెప్పేటప్పుడు డైరెక్ట్గా మనమే నెంబర్స్ రాసేసుకున్నాము. బట్ ఇన్ ప్రాక్టీస్ మనం ఇలా రాసుకోవచ్చు. అప్పుడు యూజర్ ఎంత నెంబర్ ఇస్తే దాని తగ్గట్టుగా పని జరుగుతుంటుంది అనమాట. సేమ్ వే యూ కెన్ ఆల్సో రైట్ ఫర్ ఎఫ్సి అండ్ అదర్ థింగ్స్. ఓకేనా. ఏవేవి కావాలంటే వాటన్నిటికి కూడా మనము అదే పద్ధతిలో ఇచ్చుకోవచ్చు. ఓకేనా. సో దిస్ ఈజ్ ఎంటర్ ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ. సరేనా. సో అదే పద్ధతిలో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని కూడా యూజర్ని ఎంటర్ చేయమని అడగడం అట్లా అవన్నీ చేయొచ్చు మనం. ఓకేనా. ఏవే వాల్యూస్ అయితే కావాలో అవన్నీ కూడా. ఓకే సరే జస్ట్ అదొకటి చెప్పాను. దెన్ ఇప్పుడు నాకు ఈ మెసేజ్ సిగ్నల్ అనేది జనరేట్ చేశాను. ఇప్పుడు నేను కొంచెం ఫాస్ట్గా ఆ ఏఎస్కే ఎఫ్ఎస్కే పిఎస్కే ఫాస్ట్ చెప్పేస్తా. దెన్ వి విల్ ప్రొసీడ్. ఓకే ఇప్పుడు లెట్ us ఆస్క్. ఓకేనా. మెసేజ్ ఓకే దీన్ని నేను మెసేజ్ సిగ్నల్ అని పిలవను. ఇప్పుడు దీన్ని నేను జస్ట్ సిగ్నల్ అంటాను. ఓకేనా. సమ్ సిగ్నల్ అందాం. ఓకే ఆర్ జెడ్ ఆఫ్ టీ అందాం. ఓకేనా. లెట్ మీ కాల్ దిస్ యాజ్ బేస్ సిగ్నల్ అందాం. ఓకేనా. ఊరికే జస్ట్ సమ్ పేరు పెట్టుకుంటున్నా. బేస్ సిగ్నల్ అంటే ఒక మూలాధారం లాగా. ఓకే సో బేస్ సిగ్నల్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను మెసేజ్ సిగ్నల్ పంపాలి. ఓకేనా. సో మెసేజ్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అడుగుతాను అనమాట. యూజర్ని అడుగుతా. ఇన్పుట్ ఆర్ ఐ విల్ సే కొంచెం ఫాస్ట్గా అయిపోవడానికి లెట్ మీ సే 10110. దెన్ ఇంకొక 1 పెట్టుకుందాం. ఓకేనా. సో దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ ద సిగ్నల్ ఐ వాంటెడ్ టు ట్రాన్స్మిట్ అనుకుందాం. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తా నేను, లెట్ us జస్ట్ సీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఓకే సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇవి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 6 లెంత్ 6 ఉంది. అది నేను మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేశా. బట్ వాట్ ఐ క్యాన్ డూ ఈజ్ ఐ క్యాన్ యూజ్ దిస్ కమాండ్ కాల్డ్ సైజ్ ఆఫ్
message underscore signal. Okay, size of message underscore signal అని కొట్టి I can get the size. Just we can check. ఒకసారి చూద్దాం. ఇక్కడ కమాండ్ విండోలో కొట్టి చూపిస్తా. ఒక నిమిషం, కమాండ్ విండో లెట్ మీ ఓపెన్. కొంచెం పైకి జరుపుతాను. ఒక నిమిషం, కమాండ్ విండో యా ఇక్కడ మాయమైంది. జస్ట్ ఓకే, ఇది స్క్రీన్ కనబడకుండా పోయిందేటో. ఓకే, సో యా, సో 1 6 అని వచ్చింది అంటే 1 row 6 columns అని అర్థం. ఓకే, 1 space 6 అని వచ్చిందంటే 1 row 6 columns అని అర్థం. ఇంకోలాగా కొట్టి చూస్తాను. లెంత్ అని కొట్టేసి విత్ ఇన్ ద లెంత్ ఐ విల్ సింప్లీ టైప్ దిస్ మెసేజ్ సిగ్నల్. ఓకే, ఇది ఇంకొక కమాండ్. ఓకేనా, లెంత్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ అని కొడతాను. లెట్ మీ సీ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్. 6 అని వచ్చింది. ఓకే, ఐ యాక్చువల్లీ వాంట్ దిస్. ఈ 6 అనేది మనకి ఇక్కడ అవసరం ప్రస్తుతం. అది 6 అయి ఉండొచ్చు, 7 అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సరే, ఇప్పుడు ఏం చేస్తాము అంటే వాట్ ఈస్ మై ఐడియా ఇన్ డూయింగ్ ఆల్ దిస్, దట్ ఈస్ అ క్వశ్చన్. ఓకే, సో లెట్ మీ గో టు ద ప్రోగ్రామ్. ఒకసారి ప్రోగ్రామ్లోకి వెళ్దాం. వెర్ ఈస్ ద ప్రోగ్రామ్ హైడింగ్ స్క్రిప్ట్. ఒక నిమిషం, ప్రోగ్రామ్ ఇక్కడ. యా, సరే, ప్రోగ్రామ్లోకి వెళ్తున్నా. సో నాకు లెంత్ వచ్చింది, సైజ్తో పని లేదు, లెంత్ అందాం ప్రస్తుతం. LENGTH. సో ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. లెన్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు నా ఐడియా ఏంటి అన్నది జస్ట్ లెట్ మీ షో యూ వాట్ ఈస్ దట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ. అది తెలియాలి ఫస్ట్. అది అర్థమైందంటే దెన్ యూ కెన్ ఈజీలీ ఇంప్లిమెంట్ ఇట్. మనకి విషయం స్పష్టంగా అర్థమైతే థియరీలో ఇంప్లిమెంటేషన్ చాలా ఈజీ అవుద్ది. ఓకే, సో నాకు ఇప్పుడు ఈ సీక్వెన్స్ లెంత్, ఈ 101101 అని ఎక్స్ట్రా 1 ఎక్స్ట్రా రాసుకున్నా లాస్ట్లో. సో ఆ సీక్వెన్స్ లెంత్ తెలుసు. అండ్ నేను ఇప్పుడు ఈ పాజిటివ్ లాజిక్ అనేది యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఎప్పుడెప్పుడైతే 1 ఉందో అప్పుడు ఈ వేవ్ అనేది ఇక్కడ పెడతాను, ఈ సైన్ వేవ్ లాంటిది పెడతాను. 0 ఉన్నప్పుడు ఆ సైన్ వేవ్ లాంటిది పెట్టను. ఓకేనా, దట్ ఈస్ మై ఇంటెన్షన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా గమనించండి జాగ్రత్తగా. ఇక్కడ చెప్పిన విషయాన్ని ప్రోగ్రాంలో ఎలా రాస్తున్నా ఇది తెలియాలి మనకి. థియరీలో చెప్పిన దాన్ని ప్రోగ్రాంలో ఎలా రాస్తున్నాం అది కనుక అర్థమైతే మీరు చాలా బ్రహ్మాండమైన అద్భుతాలు చేయగలుగుతారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఆ సింగిల్ సైన్ వేవ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆల్రెడీ సింగిల్ సైన్ వేవ్ ఈ రూపంలో ఉంటది, ఈ బేస్ సిగ్నల్ రూపంలో ఉంటదని నాకు తెలుసు కదా. సో నేనేం చేస్తున్నా గమనించండి. ఇప్పుడు ASK సిగ్నల్ is equal to, okay, ASK signal is equal to, can I say like this? Okay, ఇట్లా పెడతాను చూడండి. ఒక నిమిషం, ఒక ఫర్ లూప్ లాగా రాస్తాను. ఫర్ I is equal to 1 కోలన్ లెంత్ ఆఫ్, ఆల్రెడీ లెంత్ వచ్చేసింది కాబట్టి లెన్ అని పెట్టుకుంటే చాలు. ఓకేనా, అంటే అవి మొత్తం 6 ఉన్నాయి. సో ఆ 6 ఉన్నంత వరకు ఏం చేయాలి అంటే ఐ విల్ రైట్ లైక్ దిస్. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. ఓకే, ఆల్రెడీ ఉన్న సిగ్నల్ దాని పక్కన, ఓకే, ఇనిషియల్లీ ఐఎమ్ టేకింగ్ లైక్ దిస్ ఈజ్ ఈక్వల్ టు, నేనేం చేస్తున్నా అంటే ఇనీషియల్ గా ASK సిగ్నల్ అనేది ఒక ఎంటీ అర్రే లాగా డిక్లేర్ చేసుకున్నా. దీని మీనింగ్ ఏంటి అంటే ASK సిగ్నల్ అనేది ఒక ఎంటీ అర్రే అంటే యూ కెన్ థింక్ యాజ్ ఇఫ్ నథింగ్ ఇస్ దేర్ ఇన్ దట్ ఇనీషియల్ గా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే మొదటిసారి నేను చెక్ చేస్తున్నా. ఏం చెక్ చేస్తున్నా అంటే I ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి 6 వరకు, ఈ లెన్ వాల్యూ 6 కదా, 6 వరకు. సో ఫస్ట్ టైం I ఈక్వల్ టు 1 ఉంది. ఆ 1 ఉన్నప్పుడు నేను ఈ ASK లోకి వస్తున్నా. ఇప్పుడు ఏం రాస్తున్నా లోపల, ప్రోగ్రామ్ లోపల అంటే ASK ఈజ్ ఈక్వల్ టు, అంటే కొత్తగా నేను జనరేట్ చేస్తున్నా ఇప్పుడు ASK సిగ్నల్ని. అందులో ఏం చేస్తున్నానంటే ఆల్రెడీ ఉన్న ASK సిగ్నల్కి నేను సంథింగ్ అపెండ్ చేస్తా. అపెండ్ చేయడం అంటే పక్కన అతికించడం. ఏం అతికిస్తాను అంటే ఇగో ఇది అతికిస్తున్నా. ఏం అతికిస్తున్నానంటే మెసేజ్ సిగ్నల్ని అతికిస్తా. ఓకేనా, ఎప్పుడు అతికిస్తాను? మెసేజ్ సిగ్నల్ ఇంటూ I, ఒక్క నిమిషం, ఇంటూ, ఓకే, మెసేజ్ సిగ్నల్ ఇంటూ నాట్ ఎ మెసేజ్ సిగ్నల్, సారీ, బేస్ సిగ్నల్. ఓకే, బేస్ సిగ్నల్ ఇంటూ మెసేజ్ సిగ్నల్ ఆఫ్ I.
ఒక్క నిమిషం, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏంటి ఇది అని. ఎప్పుడైతే నాకు 1 వచ్చిందో ఆ 1 వచ్చినప్పుడల్లా నేనేం చేస్తున్నా, మెసేజ్ సిగ్నల్ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ వాల్యూ ఎట్లా 1 అంటే 1 ఇంటూ బేస్ సిగ్నల్ అంటే సైన్ వేవ్ తో మల్టిప్లై చేస్తున్నా. సో 1 ఇంటూ సైన్ వేవ్ చేస్తే నాకు సైన్ వేవ్ వస్తుంది. సో నాకు ఇప్పుడు ఒక సైన్ వేవ్ అనేది అక్కడ పక్కన ప్రింట్ అవుతుంది. ఓకేనా, తర్వాత నేను ప్రింట్ చేయదలుచుకున్నప్పుడు అయితే ప్లాట్ చేయదలుచుకున్నప్పుడు అది ప్లాట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఏమవుతుంది, సో ఇది ఫర్ లూప్ లో పెడతాను. ఓకే, ఎండ్, అంతే, జస్ట్ 1 లైనే. ఇప్పుడు ఫైనల్ గా నువ్వు అవుట్పుట్ చూడాలి. అవుట్పుట్ ఎక్కడ ఉంది అంటే, ఒక్క నిమిషం, మీరు బొమ్మలా గీస్తున్నారు, లెట్ మీ స్టాప్ దట్ అనోటేషన్. ఒక్క నిమిషము, డిసేబుల్ అనోటేషన్. ఓకే, రైట్, ఫైన్, యా. సో ఫైనల్ గా నేను అవుట్పుట్ చూడాలి అంటే ఏఎస్కే అండర్స్కోర్ సిగ్నల్ అంటే సరిపోతుంది. దీన్ని ప్లాట్ చేయాలి. సో ప్లాట్ అని కొడతాను, దీన్ని ప్లాట్. అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. లెట్ మీ జస్ట్ ఇంకా కింద లైన్స్ అన్ని తీసేస్తా. ఈ కింద లైన్స్ ఏం అవసరం లే. ఓకేనా, ఒకసారి రన్ చేసి చూద్దాము. ఏదైనా ఎర్రర్స్ వస్తే అప్పుడు మనం ఆలోచిద్దాం. ఓకేనా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. రైట్, లెట్ us just see ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్ అపెండ్ ఇంకా యూజ్ చేయలేదు సార్. అపెండ్ చేశానమ్మా. ఓకేనా, ఆల్రెడీ అపెండ్ అయిపోయింది. ఇగో ఇక్కడ ఇలా రాసే కదా, ఇక్కడ జాగ్రత్త గమనించు, ఏం రాస్తున్నా చూడు. ఇక్కడ ఆస్క్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు ఆస్క్ సిగ్నల్ పక్కన మెసేజ్ సిగ్నల్ ఇంటూ ఇది పెట్టాను కదా. అంటే ఆల్రెడీ ఉన్న ఆస్క్ సిగ్నల్ పక్కనే నేను మళ్ళీ ఈ కొత్తగా మెసేజ్ సిగ్నల్ ఇంటూ సంథింగ్ అనేది పెడుతున్నాను అనమాట ప్రతిసారి. అర్థమైందా? అదే అపెండింగ్ అంటే. ఈ ఆస్క్ సిగ్నల్ అనే పక్కన ఈ సంథింగ్ రాసానా, సంథింగ్ ఇంటూ సంథింగ్, అదే అపెండింగ్ అంటే. ఓకేనా? ఓకే సార్. లెట్ us just check. ఒకసారి చూద్దాము, ఏమైనా ఎర్రర్స్ వస్తే మళ్ళీ మనం రెక్టిఫై చేద్దాం. ఓకేనా, ఇదే పర్ఫెక్ట్ అని నేను అనట్లేదు. ఇట్ ఈస్ లైక్, ఇక్కడ ఏంటంటే మనము లాజిక్ ఆలోచించి అప్పటికప్పుడు బిల్డ్ చేస్తున్నాం ప్రోగ్రామ్ ని. ఓకేనా, సో జస్ట్ లెట్ us see. దీన్ని రన్ చేయాలి. సో సేవ్ చేసి రన్ చేద్దాం. సేవ్ అని కొడదాం. లెట్ us try to see this. ASK, ఓకే, AIT, ఎస్, ఓకే, రన్ అందాం. ఎంటర్ ద మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో మనము ఓకే 20, ఓకే, ఎక్కడ పోయింది ఇది, 20. ఓకే, ఆల్రెడీ వాల్యూస్ వస్తున్నాయా సమ్వేర్? ఒక్క నిమిషము, ఇది పైకి జరుపుతాను, స్క్రీన్ కనబడట్లేదు. యా, ఎంటర్ దిస్ కదా. ఓకే, మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ 20. నెక్స్ట్ ఎంటర్ ద క్యారియర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, యాక్చువల్లీ ఇందులో క్యారియర్ ఫ్రీక్వెన్సీ మనం రాయట్లేదు, బట్ స్టిల్ సరే, అది ఇక్కడ ఆ లైన్ ఎక్స్ట్రా అయిపోయింది. సరే, ప్రస్తుతం ఎంటర్ చేస్తానులే. అది యాక్చువల్లీ మనం యూజ్ చేయట్లేదు డైరెక్ట్గా ఆ పర్టికులర్ థింగ్ని. అయ్యా, తర్వాత లెట్ us see something. యా, కనబడిందా? రైట్, క్యాన్ యూ అండర్స్టాండ్ నౌ? ఈ బొమ్మ అర్థమైందా? అనుకున్నట్టుగా వచ్చింది? అనుకున్నట్టుగా వచ్చిందా? రైట్, 101101. సో ప్రోగ్రామ్ అర్థమైందా? అంటే నేను రాసిన లాజిక్ అర్థమైందా? అదేనా అర్థం కాలేదని అది చెప్పా. యాక్చువల్లీ నేను ఒకటే మీకు చెప్పదలుచుకుంది, ప్రోగ్రామ్స్ కి భయపడద్దు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీస్ ఆర్ ఆల్ వెరీ సింపుల్ లాజిక్స్. మనం ఇక్కడ ఏం చేయలేదా, చాలా సింపుల్. రైట్, మాక్సిమం మనం ఏం రాసింది అక్కడ లాజిక్ ఎంత, 3 లైన్స్ లాజిక్ అక్కడ. సో అందులో కూడా ఇంకా కొన్ని లైన్స్ తగ్గించవచ్చు మనము. ఇప్పుడు ఆ ఎఫ్సితో మనకి ఇక్కడ పని లేదు. సో ఎఫ్సి మనం తీసేద్దాం. ఎఫ్సి తీసేస్తాం. ఓకేనా, ఎఫ్సి అనేది ఇక్కడ తీసేయచ్చు. సో కొంచెం ఒకసారి నేను మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, మీరు కొంచెం నీట్గా చూసుకోండి. మీ అంతటా మీరు ఆలోచించండి ఏంటి ఇది అని. ఏమైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ. ఓకేనా, రైట్, చూసుకోండి మీకు మీరే. నేను మాట్లాడండి కాసేపు, ఒక 1 minute మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ లాజిక్ అర్థమవుతుందా? ఆ ఫర్ లూప్ మీకు అర్థమైందా? ఆ రాసిన పద్ధతి మీకు అర్థమైందా? ఏదైనా ఇబ్బంది ఉంటే అడగండి. థింక్ ద లాజిక్. సరే, సో ఇప్పుడు మళ్ళీ నేను సపోజ్ ఐ వాంటెడ్ టు డూ పిఎస్కే అనుకుందాం. ఓకేనా, పిఎస్కే చేయాలనుకుందాం. అప్పుడు ఏం చేయాలి నేను? 0 ఉన్నప్పుడేమో నెగిటివ్ సైన్ వేవ్ పెట్టాలి, 1 ఉన్నప్పుడేమో పాజిటివ్ సైన్ వేవ్ పెట్టాలి. అది ఒక పద్ధతి. లేదా 1 ఉన్నప్పుడే నెగిటివ్ సైన్ వేవ్ పెట్టి 0 ఉన్నప్పుడు పాజిటివ్ సైన్ వేవ్ లాగా పెట్టడం, అది. ఓకేనా,
సో దీనికి ఏం చేద్దాం లాజిక్, ఇప్పుడు మనము అది ఒకసారి ప్లస్ కావాలి, ఒకసారి మైనస్ కావాలి, రైట్? సో ఇక్కడ చూడండి ఒక చిన్న మార్పు చేయబోతున్నాను ప్రోగ్రాంలో. మీరే చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఏఎస్కే అన్నప్పుడేమో 0 ఉన్నప్పుడు మనకి 0 వచ్చేస్తోంది. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, ఇప్పుడు పిఎస్కేలో నేను పిఎస్కే ప్రోగ్రామ్ రాయదలుచుకుంటే నాకేం కావాలి, 0 ఉన్నప్పుడు 0 రాకుండా నెగిటివ్ ఆఫ్ ద సైన్ వేవ్ వచ్చేయాలి. ఓకేనా? సో ఏం చేయాలి, మీరేమైనా ఐడియా ఇవ్వగలరా? చూద్దాం. చాలా చిన్న మార్పు చేయాలి. ఎలా చేయాలి చెప్పండి నాకు. నేను ఇక్కడ పక్కన కాపీ పేస్ట్ చేసి ప్రోగ్రామ్ రాస్తున్నా. ఇక్కడ ఇప్పుడు ఈ ఫైల్ని నేను పిఎస్కే అని సేవ్ చేస్తా. సేవ్ యాజ్ పిఎస్కే అని పెడతాను. పిఎస్కే _AITS. ఓకే. సో ఈ ప్రోగ్రాంలో చిన్న మార్పు చేస్తా, గమనించండి. ఎక్కడెక్కడ 0 ఉందో నాకు ఇప్పుడు అక్కడ 0 ఏంటండి చెప్పండి. హలో 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 చెప్పండి. హలో సార్, చెప్పండి. చెప్పండి. నథింగ్ సార్, నథింగ్. సరే, ఏదో అన్నారు, అంటే వాళ్ళకి ఏదో టైమా ఏదో అన్నారు సంథింగ్. ఓకే, రైట్. యా, అంటే మీకు ఎల్లుండే లాస్ట్ డేట్ అని మీరే చెప్పారు, అందుకోసమే అది వాస్తవమే, అది అందుకోసమే, రైట్. యా, ఓకే సార్. సరే, ఎనీహౌ మీలో ఓపిక లేని వాళ్ళు ఐ థింక్ యూ క్యాన్ సైన్ అవుట్. వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. ఇక్కడ ఏం కంపల్సరీ ఫోర్స్ ఏం లేదు. రికార్డింగ్ తర్వాత పంపిస్తాను నేను, సరేనా? తర్వాత చూడొచ్చు మీరు. సరే, రైట్. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. సో వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చు, వెళ్ళాలనుకున్న వాళ్ళు. ఓకే, వీటికి అటెండెన్స్ తీసుకుంటున్నాము. వి షుడ్ నాట్ ఫోర్స్. అటెండెన్స్ కూడా ఉంది, బట్ ఇది వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, కానీ ఎక్స్ట్రాగా రిస్క్ తీసుకొని మరీ మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు యూటిలైజ్. సరే, సో ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఇంప్లిమెంట్ చేస్తా, గమనించండి. ఈ ఫర్ లూప్ లోనే ఐ విల్ రైట్. ఓకే, ఈ ఫర్ లూప్ లోనే నాకు ఎప్పుడెప్పుడు 0 ఉందని నేను చెక్ చేస్తా. ఓకేనా? ఇఫ్ సారీ మెసేజ్ సిగ్నల్, ఇక్కడ ఒక చిన్న మార్పు చేస్తున్నా. ఇప్పుడు ఏమని చేస్తున్నాను, ఇఫ్ అని పెట్టి మెసేజ్ సిగ్నల్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దాన్ 0. ఒకవేళ మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇఫ్ మెసేజ్ సిగ్నల్ లేదా లెస్ దాన్ 1 అంట. లెస్ దాన్ 1 అంటే ఇంకా అక్కడ 0 ఉన్నట్టే, ఎందుకంటే మనం ఇచ్చిన మెసేజ్ సిగ్నల్ ఏంటి, 1 or 0. ఎప్పుడైతే నేను ఇలా కంపేర్ చేస్తున్నానో, ఇఫ్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ లెస్ దాన్ 1 అన్నానంటే అర్థం ఏంటి, ఆటోమేటిక్గా అది 0 ఉందని అర్థం. ఓకే, సో ఇఫ్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ లెస్ దాన్ 1, ఇప్పుడు నేనేం చేస్తానంటే, మెసేజ్ సిగ్నల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు -1 అంట. ఓకే, జస్ట్ ఐఎమ్ రిప్లేసింగ్ జీరోస్ విత్ 1 బై యూజింగ్ ది సింపుల్ లాజిక్. ఓకేనా? ఒక చిన్న లాజిక్ పెట్టేశాను. ఏమన్నాను, ఎప్పుడైతే మెసేజ్ సిగ్నల్ 1 కన్నా తక్కువ ఉందో, 1 కన్నా తక్కువ ఉంది అంటే అక్కడ 0 ఉందని అర్థం, ఎందుకంటే మనం ఇచ్చిన మెసేజే 1లు 0లు. ఓకేనా? సో ఇప్పుడు ఆ కండిషన్ చెక్ చేస్తున్నా. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1, దెన్ ఐఎమ్ రిప్లేసింగ్ దట్ వాల్యూ విత్ -1. అంటే 0 ఉన్నది కాస్త ఇప్పుడు -1 గా మారిపోయింది అనమాట. 1 ఉన్నప్పుడు నేనే మార్చట్లే, అది 1 ఉంటే 1 గానే ఉంచుతున్నా, దాన్నే మార్చట్లేదు నేను. ఓకేనా? సో ఇంకంతే, మిగిలింది ఏం ప్రోగ్రామ్ మారదిగా. మిగిలిన ప్రోగ్రామ్ అంటే యాజ్ ఇట్ ఈజ్, నేను ఎక్స్ట్రాగా ఈ లైన్లో రాశాను అంతే. మిగిలిన చోట ఇంకా ఆటోమేటిక్గా జరగాల్సిన పని జరిగిపోద్ది. దీని అర్థం ఏంటంటే, నీ పని నువ్వు చేస్తూ ఉంటే జరగాల్సిన పనులు జరిగిపోతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు లెట్ us రన్ అండ్ చెక్. ఏదైనా తప్పు వస్తే మళ్ళీ చూద్దాం కానీ. ఓకే, లెట్ us జస్ట్ చెక్. మేబీ సింటాక్స్ లో ఏమైనా తప్పులు ఉంటే లెట్ us చెక్ ఇట్. సార్ ఎండ్ స్టేట్మెంట్ 3 times. ఓకే, ఎండ్ పెట్టొద్దా సంథింగ్. ఓకే, ఏదో ఎండ్. ఓకే, చూద్దాం ఏ విధంగా తప్పని చూద్దాము. లెట్ us జస్ట్ చెక్ ఇట్. ఏదో తప్పు ఉంటుంది. రిజర్వ్డ్ కీవర్డ్ ఇఫ్ కి అవసరం లేదా, ఇక వదిలే తీసేద్దాము. ఓకే, లెట్ us see. లెట్ మీ రన్ ఇట్ వన్స్ మోర్. మళ్ళీ ఏమైనా తప్పు వచ్చిందో చూద్దాం. లెట్ us చెక్. ఎంటర్ ద మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో మళ్ళీ అది 20 అని ఇద్దాం. ఓకే, ఎంటర్. తర్వాత ఎంటర్ ద క్యారియర్ అడగలేదా? ఓకే, ఇప్పుడు చూసుకోండి, వచ్చిందా? ఒక్క నిమిషం, బొమ్మ అనుకున్నట్టుగా వచ్చిందా? 10. ఈ బొమ్మ చూసి కూడా మీరు చెప్పొచ్చు అది 10110నా ఏంటి అని. అర్థమవుతుంది అనుకుంటా, రైట్? ఇంకొక విషయము ఇప్పుడు ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పుడు చెప్తా చూడండి. నేను ఇంత మీతో థియరీ చెప్పేటప్పుడు ఒక మాట అన్నాను.
ఏమన్నాను, లెట్ మీ షో దట్. మనము కావాలనుకుంటే ఒక్కసారి కొంచెం పైకి వెళ్తాను. లెట్ మీ షో హియర్. ఇక్కడ మీకు గ్రీన్ లో 3 రకాల బొమ్మలు గీసాం కదా టిక్కులు పెట్టి. మనం కావాలంటే ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు, లేకపోతే ఇట్లా ఎక్కువ తీసుకోవచ్చు అట్లా చెప్పాను కదా. సో ప్రస్తుతం నేను మీకు చూపించిందంతా దీంతో తీసుకొని చూపించా, అంటే ఒక సింగిల్ పీరియడే తీసుకొని చూపించా. మీరు కావాలనుకుంటే ఎక్కువ పీరియడ్స్ పెట్టుకొని కూడా చేయొచ్చు, ఓకేనా. జస్ట్ అది అర్థం కావడం కోసము, ఒక్క నిమిషము, అది అర్థం కావడం కోసము నేను ఇక్కడ చేసి చూపిస్తాను, గమనించండి ఈసారి. ఇప్పుడు 100 బదులు నేను 100 బదులు 200 పెడుతున్నా, మళ్ళీ ఏఎస్కేలోకి వెళ్తున్నా, ఏఎస్కేలో 100 బదులు 200 పెడుతున్నా, రన్ చేస్తాం, ఓకేనా. అండ్ ఇంకోటి ఏం చేస్తా అంటే ప్రతిసారి టైం వేస్ట్ కాకుండా ఎఫ్ఎంని నేను డైరెక్ట్గా 20 అని పెట్టేస్తున్నా, ఈ ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఓకేనా. లెట్ మీ రన్ దిస్. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు నేను 200 అని పెట్టాను, ఓకేనా, అంటే 2 పీరియడ్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు గమనించుకోండి, స్టార్టింగ్ 2 పీరియడ్స్ సింగిల్ 1 అన్నట్టు, ఇదంతా కలిపి 1, తర్వాత 0, మళ్ళీ ఈ రెండు పీక్స్ ఉన్నాయంటే ఒక 1 అని అర్థం, మళ్ళీ 2 పీక్స్ ఉన్నాయంటే ఒక 1 అని అర్థం, అలా, ఓకేనా. సో ఐ థింక్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ దిస్. సరే, ఇక యా, సో ఇప్పుడు అంటే మనకి పిఎస్, సరే ఇది ఏఎస్కే అయిపోయింది, పక్కన పిఎస్కే కూడా ఇప్పుడే చూసాము, ఓకేనా. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, జనరల్ గా కొన్ని బుక్స్ లో సైన్ వేవ్ బదులు దే మే యూజ్ కొసైన్ వేవ్, ఓకేనా. సో మీరు అది కూడా కంఫర్టబుల్ గా ఉండాలి. నేను ఇప్పుడు సైన్ తీటాని కాస్ తీటాగా మార్చాను, గమనించండి. క్వశ్చన్ లో నేను సైన్ తీటా బదులు కాస్ తీటా లాగా రాసుకున్నా, అప్పుడు కూడా మీరు ఈజీగా చేయగలగాలి, ఓకేనా. సో బొమ్మ గీయడంలో ఎటువంటి ఇబ్బంది పడకూడదు అనమాట, ఓకేనా. సో ఒకసారి అందుకని కాస్ వేవ్ తో చూపిస్తాను నేను, ఓకే, రైట్, యా. సో లెట్ మీ రన్, అంటే పిఎస్కే రన్ చేస్తున్నా, కాస్ పెట్టి రన్ చేస్తున్నా, కాస్ తీటా పెట్టి. సో ఒకసారి మీరే గీయగలుగుతారా? పక్కన పేపర్ మీరు ఇవాళ రాసుకున్నారా? మీకు ఎన్ని మార్కులు వచ్చాయో, +1 అట్లా మార్కులు రాసుకుంటున్నారా? రాసుకుంటూ ఉండండి, నేను సడన్ గా అడుగుతా ఎన్ని మార్కులు సంపాదించారు ఇవాళ అని. ఆ అలవాటు మర్చిపోద్దు, నేనున్నా లేకున్నా మీరు అది అలవాటు చేసుకోండి ప్రతి మీటింగ్ లో, ఓకేనా. నా క్లాసే కాదు, వేరే వాళ్ళ క్లాసెస్ లో కూడా మీకే అదొక ఎంకరేజ్మెంట్ అనమాట. సరే, సో మీరే మీ అంతటా మీరే బొమ్మ ఎలా వస్తుండొచ్చు గీయండి. కాస్ తీటా ఉంది అండ్ ఇది ఫేజ్ షిఫ్ట్ కీయింగ్, బొమ్మ ఎలా రావచ్చు? అండ్ మీకు 101101 ఉంది. ఒకసారి ట్రై చేయండి ఫాస్ట్ గా, మీ అంతటా మీరు ట్రై చేయండి. ఆ లోపల నేను గీస్తాను ఇక్కడ, మళ్ళీ తర్వాత మీరు గీసింది నేను గీసింది సేమ్ ఉందా చెక్ చేద్దాం, ఓకేనా. సో ముందే కాస్ తీటా, ఓకే, ఫస్ట్ ఇది రాద్దాం. ఫస్ట్ రెఫరెన్స్ కోసం గీతలు గీస్తున్నా, 1 0 1 1 0 1 అనుకున్నాం కదా. సో కాస్ తీటా అన్నాను కాబట్టి ఓకే, ఇట్లా, ఓకేనా. ఇది కాస్ తీటా అంటే 0 దగ్గర 1 ఉంటుంది కదా మామూలుగా కాస్ తీటాకి, అట్లా అనమాట ఆ ఉద్దేశంతో. తర్వాత 0 ఉంది, సో నథింగ్. ఇది పిఎస్కే కదా, పిఎస్కే అన్నప్పుడు ఏంటి, ఎగ్జాక్ట్లీ రివర్స్. దీని రివర్స్ అంటే ఏంటి, ఇలా రావాలి ఈసారి, ఓకే. మళ్ళీ 1 ఉంది, 1 ఉంది అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 1 ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. 0 ఉంది కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే నెగిటివ్, ఓకే, నెగిటివ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 1 ఉంది కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకే. సో ఇట్లా రావాలి, ఓకే. దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టేషన్, ఓకేనా. ఇది సైన్ తీటా, ఇది కాస్ తీటాతో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇట్లా వస్తుంది. సో మీకు ఇది ఈ పాయింట్ అర్థం కావాలి, అందుకోసమే చెప్పేది. తర్వాత ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇక్కడ చూడండి సడన్ గా జంపింగ్ వచ్చింది ఇక్కడ, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఓకే. ఇక్కడ మీరు గమనిస్తే, లెట్ మీ టేక్ ఎ డిఫరెంట్ కలర్. ఈ ప్లేస్ లో దెర్ ఈస్ ఎ సడన్ జంప్, +1 నుంచి -1 కి జంప్ అయింది, -1 నుంచి +1 కి జంప్ అయింది, ఓకేనా. అయితే ఇప్పుడు చెప్పే మాటలు చాలా ఇంపార్టెంట్, వినండి జాగ్రత్తగా. ఈ జంపింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇది టైం డొమైన్ లో జంప్ అవుతోంది. సిగ్నల్ టైం డొమైన్ లో సడన్ గా ఒక పెద్ద వాల్యూ నుంచి ఒక చిన్న వాల్యూకి, లేదా ఒక చిన్న వాల్యూ నుంచి ఒక పెద్ద వాల్యూకి జంపింగ్ అవుతోంది. ఎంత టైంలో జంప్ అవుతోంది? అది పైనుంచి కింద పడడానికి ఎంత టైం పట్టింది చెప్పండి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ గమనించండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పడడానికి ఇలా పడ్డది అన్నాను అనుకో, ఎంత టైం పట్టిందంటే నువ్వేమంటావు, ఇది T1 ఇది T2. సో ఎంత టైం పట్టిందంటే T2 - T1 టైం పట్టింది ఇది కింద పడడానికి అంటావు.
ఓకేనా, ఇంత టైంలో పడ్డది అంటాం. కానీ ఇక్కడ వేవ్ చూడు, ఇక్కడ వేవ్ నీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైంలో పడ్డట్టు చెప్పు. 0 సార్. వెరీ గుడ్, ఎవరు చెప్పారో కానీ +1 మార్క్ వేసుకోమ్మా, సరేనా. 0 టైంలో పడ్డది. 0 టైంలో పడ్డది అంటే మీనింగ్ ఏంటంటే ఇన్స్టంటేనియస్ గా జరుగుతోంది, అప్పటికప్పుడే జరిగిపోతుంది పని. సో ఇన్స్టంటేనియస్ గా టైం డొమైన్ లో సిగ్నల్ ఇలా మారింది అంటే ప్రాక్టికల్ గా జరగదు. ప్రాక్టికల్ గా ఎప్పుడు ఏది కూడా విత్ ఇన్ 0 టైం అలాంటి చేంజ్ అనేది జరగదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఓకేనా, అది ఇంపాసిబుల్, ప్రాక్టికల్ గా నాట్ పాసిబుల్. ఇంకొక విషయం ఏంటంటే టైం డొమైన్ లో 0 అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ లో టైం డొమైన్ లో భారీ మార్పు చోటు చేసుకుంది విత్ ఇన్ 0 టైం. దీనివల్ల దీని పర్యవసానం ఏంటి? దీని పర్యవసానం ఏంటంటే ఫ్రీక్వెన్సీ డొమైన్ లో నీకు ఇన్ఫినిటీ బ్యాండ్విడ్త్ వస్తుంది. ఎప్పుడైతే ఒక సిగ్నల్ సడన్ రైజ్ ఆర్ సడన్ ఫాల్ జరిగిందనుకో, టైం డొమైన్ లో సడన్ రైజ్ ఆర్ సడన్ ఫాల్ జరిగితే దాని ఫ్రీక్వెన్సీ డొమైన్ లో బ్యాండ్విడ్త్ నీకు ఇన్ఫినిటీ వస్తుంది. అంటే టైం డొమైన్ లో 0 ఈజ్ ఇంప్లయింగ్ ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇన్ఫినిటీ అన్నమాట. మరి నీకు ఇన్ఫినిటీ బ్యాండ్విడ్త్ ఎక్కడ దొరుకుతుందా? నీకు ఇన్ఫినిటీ బ్యాండ్విడ్త్ ఉన్న ఛానల్ ఎక్కడన్నా దొరుకుతుందా? ఇప్పుడు నువ్వు టెలిఫోన్ వైర్ తీసుకో, వాడు ఏదో బ్యాండ్విడ్త్ అంటాడు, సమ్ బ్యాండ్విడ్త్ ఉంది అంటాడు. నువ్వు ఈవెన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ తీసుకున్నా కూడా నీకు లిమిటెడ్ బ్యాండ్విడ్త్ ఏదో చెప్తాడు. ఓకే, సమ్ గిగాహెర్ట్జ్ లో ఉంది, మెగాహెర్ట్జ్ లో ఉంది అంటాడు. బట్ అది కూడా ఫైనైటే కదా, అర్థమవుతుందా? సో నీకు అంటే నీకు ఇన్ఫినిట్ బ్యాండ్విడ్త్ అనేది నీకు ప్రాక్టికల్ గా దొరకదు జనరల్ గా. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది కష్టం. నీ దగ్గర ఉన్న ఏ డివైస్ కూడా, నీ దగ్గర ఉన్న ఏ వస్తువు కూడా, ఏ డివైస్ కూడా ఇన్ఫినిట్ బ్యాండ్విడ్త్ ని ఇవ్వలేదు. ఓకేనా. సో అంటే మరి ఇప్పుడు అయితే పిఎస్కేని ఇంప్లిమెంట్ చేయలేమా, అది క్వశ్చన్. సో మరి పిఎస్కేని